నమస్తే, నేను ప్రశాంత్. వైసీపీ నుండి జనసేనలో జక్కంపూడి కుటుంబం చేరబోతుందా? మరి జనసేన పార్టీ చేర్చుకుంటుందా ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం జక్కంపూడి కుటుంబం ఇప్పుడు వైసీపీ నుండి జనసేనలోకి చేరబోతుందని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో నిజంగానే జనసేన పార్టీ చేర్చుకుంటుందా? ఇప్పుడు జనసేన జక్కంపూడి కుటుంబాన్ని ఆహ్వానిస్తుందా లేదా అనే దానికి జనసేనతోటి అంటే విభేదాలు లేకుండా అంటే వ్యక్తిగత విమర్శలకు దిగని వాళ్ళని జనసేన తీసుకునే అవకాశం ఉంది. అంతే కదండి. ఇప్పుడు మనం చూసుకుంటే గత 2019 నుంచి 24 వరకు వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి రాజకీయాలు చేశారు? అందరూ కూడా బూతులు మాట్లాడటం, తిట్టడం, వ్యక్తిగతంగా మహిళలను తిట్టడం, ఇట్లాంటి వాటిలో ఆరితేరి వాళ్ళు అసలు విషయాన్ని పక్కన పెట్టి అంటే పరిపాలన పక్కన పెట్టి నియోజకవర్గాల అభివృద్ధి పక్కన పెట్టి తిట్టడం అనేది ఒక పనిగా పెట్టుకుని ఆ తర్వాత వ్యక్తిగతంగా వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడంలో అంటే కబ్జాలు చేయడంలో వీళ్ళందరూ కూడా ఆరితేరారు. ఇంకా అవినీతి అయితే చెప్పక్కర్లే, మనకు తెలుసు. రోజు కూడా మనం పేపర్లో చూస్తున్నది లేకపోతే టీవీ న్యూస్ వింటున్నది అదే కదా, వాళ్ళు ఎంత కబ్జాలు చేశారు ఏంటని. అయితే జక్కంపూడి కుటుంబానికి ఫస్ట్ నుంచి కూడా మీకు కొంచెం మంచి పేరు ఉంది. ముఖ్యంగా జక్కంపూడి అంటే ఇప్పుడు ఈ గణేష్ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన కానీ ఆవిడ కానీ రాజకీయాల్లో మొదటి నుంచి పట్టున్న వాళ్ళు అంటే ఏమంటారు ఆ సామాజిక వర్గానికి సంబంధించి కూడా. అయితే ఇటీవలి కాలంలో వాళ్ళకి మార్గాని భరత్ తోటి కొంచెం ప్రాబ్లం అయింది రాజమండ్రిలో. ఇప్పుడు ఈ జక్కంపూడి గణేష్ ఎవరైతే ఉన్నారో ఇతను రాజమండ్రిలో రాజకీయాలు బాగానే చేశారు. ఈయన తన పట్టేం కోల్పోలే, అంటే తన కుటుంబానికి సంబంధించి రాజకీయంగా పట్టును కోల్పోకుండా ఆయన నెట్టుకొస్తున్నారు. 2024లో జక్కంపూడి రాజా తను ఓడిపోయాడు కదా, జనసేన చేతిలో ఓడిపోయాడు. అయితే ఇప్పుడు మనం వైసీపీ పరిస్థితి చూస్తే కనుకైతే ఒక చుక్కాని లేని నావలాగా ఉంది. అందులో డౌటేం లేదు మీకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియదు. ఎక్కడైనా ఏదైనా శవం ఉందా, ఒక పరామర్శ ఉందా అంటే బయటకు వస్తున్నాడు ఆయన. నియోజకవర్గాలకు వెళ్ళడం కానీ నియోజకవర్గాల ప్రజలని మాట్లాడడం కానీ వాళ్ళతో మనసు విప్పి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం కానీ అసలు 2024లో మేము ఎందుకు ఓడిపోయాము అనే ఒక ఆత్మవిమర్శ లేకుండా మాకు ఇంత పర్సంటేజ్ వచ్చింది, ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నారు కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు క్యాబినెట్ ర్యాంక్ కావాలి, ఇట్లా వాదిస్తున్నాడు తప్ప మీరేమీ ఇవ్వకండి, నాకు బాధ లేదు, నేను వస్తాను శాసనసభలో, మీరు 2 నిమిషాలు నాకు టైం ఇచ్చినా కూడా నా గళం వినిపిస్తాను అని అంటలే ఆయన. అంటే ఆయన ఎంతసేపు కూడా తనకి ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారు ఒకటి. రెండోది అసలు ప్రజలు అనే వాళ్ళ సమస్యలు ఆయనకు అక్కర్లా, నియోజకవర్గం సమస్యలు అస్సలు అక్కర్లా. లేకపోతే ఓడిపోయి 10 నెలలు అయ్యినా కూడా ఒక్కసారి కూడా ఆయన అంటే నియోజకవర్గ ప్రజల్ని కలవడం లేదు, ప్రజల్లోకి ఆయన ధైర్యంగా వెళ్ళటల్లా. ఎంతసేపు నాకు సెక్యూరిటీ కావాలన్నాడు కొత్తలో, 986 ఎంతమందినో ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఆయన. పరదాలు కట్టుకుని అసలు ప్రయాణించటం అనేది మనం ఈ ఒక్క ముఖ్యమంత్రి దగ్గరే చూసాం. అసలు వీళ్ళని ఎందుకు అనుకుంటారండి ప్రజలు? ప్రజలు ఒక ప్రజాప్రతినిధిగా ఒక వ్యక్తిని ఎందుకు అనుకుంటారు? తమతో పాటు కలిసి నడుస్తాడు, తమ సమస్యలు వింటాడు, నియోజకవర్గ బాగు కోసం పాటుపడతాడు అనే ఒక్క ఉద్దేశంతో వీళ్ళని ఎన్నుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు తప్పులు చేసి, వీళ్ళు అవినీతి చేసి, అక్రమాలు చేసి, ప్రతిపక్ష నేతల్ని తిట్టి అంటే వినరాని మాటలతో తిట్టి వీళ్ళు పరదాలు కట్టుకుని భయపడి ప్రజల్లో తిరగడానికి, ప్రజలను ఇబ్బంది పెట్టి, ప్రజల రోజువారీ వ్యాపారాలు కానీ రోజువారీ వ్యవహారాలు కానీ చేసుకోవటానికి వీలు లేకుండా మొత్తం అంతా స్తంభింపజేసి ఈ రకమైన రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయండి? మనం గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే కూడా చాలా అరెస్టులు అయితే అవుతున్నాయి. అంటే వీళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు వైసీపీలో సో ఒక్కొక్కరు అయితే అరెస్ట్ అవుతున్నారు. ఇలా జక్కంపూడి కుటుంబం మీద ఏమైనా చిన్న చిన్న కేసులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? కేసులు ఉంటాయండి, అది మనకు తెలియదు. చిన్న ఉండకుండా ఉండవు. కేసులకి దీనికి సంబంధం లేదు. సాధారణంగా ఇప్పుడు రాజకీయాల్లో కేసులు లేకపోతే ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టడం అనేది పరిపాటి అయిపోయింది. అందుకని ఇక్కడ కేసుల విషయం కాదు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే జనసేన ఎందుకు ఆహ్వానిస్తుంది అంటే జనసేన ఒప్పుకుంటుందా? ఒప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు.
ప్లస్ ఇప్పుడు మార్గాని భరత్ కావచ్చు, వీళ్ళకి కావచ్చు, ఒకే సామాజిక వర్గం కాబట్టి సమస్య రావచ్చు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకటి సామాజిక వర్గం, రెండు వ్యక్తిగత దూషణలకు దిగినప్పుడు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. తప్పే ఉంది. ఇప్పుడు వాళ్ళు మంచిగా ఉండి మంచిగా వస్తామంటే యాస్పిరేషన్స్ లేకుండా వస్తారు. ఇప్పుడు గణేష్ని ముందు పంపించి అక్కడ పరిస్థితులను బట్టి మిగతా మొత్తం కుటుంబం కూడా జనసేనలోకి వెళ్ళాలని చూస్తున్నారు. అది మనం విన్నది. కాబట్టి అందులో తప్పేమీ లేదండి. ఇప్పుడు ఒక పార్టీ ఎందుకు పనికి రాకుండా పోతోంది, పార్టీకి అంటే నేతగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకున్నప్పుడు, వాళ్ళు ప్రజా సమస్యల మీద గళం విప్పనప్పుడు ఇలా మంచిగా ఉన్న వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కోవటం అనేది పరిపాటి. అది అందులో తప్పేం లేదు కదా. కాబట్టి ఇవాళ గణేష్ అనే అతన్ని, అంటే ఈ జక్కంపూడి గణేష్ ఎవరైతే ఉన్నారో అతని జనసేన తీసుకున్నా తప్పులేదు. అంటే మనకి నష్టం జరగదు, ఇప్పుడు లాభం కలగకపోయినా పర్వాలేదండి, ఒక వ్యక్తి వల్ల పార్టీకి నష్టం రాకూడదు, అది ముఖ్యం. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు గణేష్ని తీసుకోవటంలో తప్పిదం ఏమి ఉండదు, అది మనం చెప్తున్నాం. ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము, ఆ వైసీపీలో నుంచి ఎంతమంది చేంజ్ అవుతున్నారు, ఎంతమంది వైసీపీ పార్టీని వదిలిపెడుతున్నారు అనేది. ఇప్పుడు జక్కంపూడి కుటుంబం కూడా వదిలిపెడుతున్నారు కాబట్టి ఇంకా వైసీపీ పార్టీ అయిపోయినట్టేనా? ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు కొత్తగా అయ్యేదే ఉంది. జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు అంతే, ఇంకా ఏదో అనుకుంటున్నాడు, భ్రమల్లో ఉన్నాడు ఆయన. అంతేగాని పార్టీ ఎప్పుడో ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న 10 మంది కూడా కేసుల్లో ఉన్నారు. A2 ఎప్పుడో వెళ్ళిపోయాడు. A2 లాంటి వ్యక్తే వెళ్ళిపోగలింది, వీళ్ళందరూ ఎంత అండి కదా. ఇప్పుడు మీకు సుబ్బారెడ్డి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళు చేసిన తప్పిదాలేంటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి గురించి ఎవరు చెప్పారు? A2గా ఉన్న విజయసాయిరెడ్డి చెప్పాడుగా, మొత్తం చేయించింది అంత విక్రాంత్ రెడ్డి అని. అదేవిధంగా ఇవాళ మద్యం స్కామ్కి సంబంధించి కూడా ఎవరి పేర్లు బయటకు వచ్చాయి. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఇవాళ వైసీపీకి మళ్ళా ఫ్యూచర్ కనిపించట్ల. అందుకని ఎవరి పెట్టేబేడ వాళ్ళు సర్దుకుని రెడీగా పెట్టుకుంటున్నారు. ఎవరి రైలు వస్తే వాళ్ళు ఎక్కేస్తారు అంతే. ఏ పార్టీలో రానిస్తే ఆ పార్టీ రైలు ఎక్కేస్తారు అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.